మీరెప్పుడైనా సరే కొంతమంది గనక చూసినట్లయితే పోషకాహారం లేనటువంటి వస్తువులను తింటూ ఉంటారనమాట. అంటే బురద కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, శుద్ధ ముక్కలు, కొన్నిసార్లు ఐస్, కాగితాలు, బట్టలు, తర్వాత జుట్టు తింటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ అంటే పోషకాహారం లేనటువంటి వస్తువులన్నిటినీ తింటూ ఉంటారనమాట. జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణం ఏంటిది అంటే ఇలా తినే వాళ్ళలో ఒక ఈటింగ్ డిజార్డర్ అనేది ఉంటుందన్నమాట. ఇలా తింటున్నారు అంటే దానికి కారణం ఈటింగ్ డిజార్డర్. దాన్ని ఏమంటాము అంటే పైకా అని చెప్పేసి అంటామన్నమాట. ఈ పైకాకి ముఖ్య కారణం ఏంటిది అంటే పోషకాల లోపం అనమాట. అంటే ఐరన్ కానివ్వండి, జింక్ కానివ్వండి లోపం, లేకపోతే రక్తహీనతతో బాధపడటం, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రెస్ వలన, లేకపోతే మానసిక ఒత్తిడి వలన కూడా ఇట్లాంటివి తింటూ ఉంటారనమాట. అయితే ఇలా తినటం అనేది కనుక చూసినట్లయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అనమాట. ఎందుకు ఏమవుతుంది అని కనుక చూసినట్లయితే లాంగ్ రన్లో ఏమవుతుంది అంటే పేగుల్లో అడ్డంకి పడటం కానివ్వండి, కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం కానివ్వండి, కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు మనకు వస్తాయి అన్నమాట ఇలా తినటం వల్ల. కాబట్టి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందన్నమాట. హిమోగ్లోబిన్ యొక్క లెవెల్స్ని చెక్ చేస్తారు అండ్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇది బయటికి చెప్తే సిగ్గుతోనో, లేకపోతే ఇలాంటిది ఉంది అని తెలిస్తే వేరే వాళ్ళు వెక్కిరిస్తారనో, ఇలాంటి విషయాలన్నీ కనుక చూసినట్లయితే ట్రీట్మెంట్ వరకు వెళ్ళరనమాట. అసలు బయటికి రానివ్వరు. కానీ ఏంటిది అంటే ఇలా తినటం అనేది నార్మల్ థింగ్ కాదు, ఇట్స్ అబ్నార్మల్. తింటున్నాము అంటే మనకి లోపల ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉంది అని అర్థం అనమాట. కాబట్టి ఇట్లాంటిది మనం గమనించినట్లయితే డాక్టర్ని సంప్రదించండి అండ్ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.